మిత్రులకు నమస్కారం. ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. నిన్నటి రోజున నీట్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. మరి ఆ ఫలితాలలో ఏ విధమైనటువంటి ర్యాంకులు వచ్చాయి, వచ్చిన ర్యాంకులలో ఎవరు మాదంటున్నారో అనేది మనం ఒకసారి చూసినట్టయితే, తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలు అయినటువంటి చైతన్య నారాయణ ర్యాంకు మాదంటే మాదని చెప్పేసి ర్యాంకులు వేసుకోవడం, రాని ర్యాంకులను వచ్చినట్టుగా పేపర్లలో టీవీలలోని ప్రచారం చేసుకోవడం వాళ్ళకు ఒక పెన్నుతో పెట్టిన విద్యలాగా తయారైపోయింది. వాస్తవానికి ఆల్ ఇండియా వైజ్గా ర్యాంకులు, నీట్ ర్యాంకులు చూస్తే తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కలిపి టాప్ 100లో 11 ర్యాంకులు మాత్రమే వచ్చాయి. అందులో తెలంగాణకి 5 ర్యాంకులు, ఆంధ్రప్రదేశ్కి 6 ర్యాంకులు వచ్చాయి. వచ్చిన 5-6 ర్యాంకులలో చూస్తే అవి జనరల్ కేటగిరీలో తీసుకున్న, రిజర్వేషన్ కేటగిరీలో తీసుకున్న అవే ర్యాంకులు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. టాప్ 100లో 11 ర్యాంకుల్లో మాకు వచ్చిన ఈ ర్యాంకులు అని చెప్పి చెప్తున్నటువంటి, టాప్ 1 ర్యాంక్ వచ్చిందని చెప్పి చెప్తున్నటువంటి ర్యాంకరు 35 ర్యాంకర్ చైతన్య అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నటువంటి ర్యాంకరు ఏదైతే కన్విషనడు, ఈ కన్విషన్ అబ్బాయి ఒరిజినల్ ర్యాంకు 35 ర్యాంక్ అబ్బాయి. ఆ అబ్బాయి 35 ర్యాంక్ని మాకే వచ్చిందని చెప్పేసి చైతన్య అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది. వారికి వచ్చిన ర్యాంకు 35 అయితే మరి వచ్చిన ర్యాంకు టాప్ ర్యాంక్ అని చెప్పేసి 1 అని చెప్పేసి చూపించుకుంటున్నటువంటి చైతన్య ఎక్కడి నుంచి వచ్చింది ఆ 1 ర్యాంక్? అందులో తెలుగు రాష్ట్రాలలోనే అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కానీ ఆ అబ్బాయి హర్యానా అబ్బాయి. ఆ అబ్బాయి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కూడా ఎన్టీఏ మెన్షన్ చేసింది హర్యానా అబ్బాయి, కన్విషన్ అబ్బాయి హర్యానా. అదే ర్యాంకు నారాయణ నాకు కూడా ఫస్ట్ ర్యాంకే వచ్చిందని కన్విషన్ అని చెప్పేసి ఆయన వేసుకున్నాడు బోల్డ్గా. అంతేకాకుండా ఇంకా ర్యాంకర్లు చాలా మంది మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆ 5 ర్యాంకర్లు చూస్తే 18 ర్యాంకర్ జీవన్ సాయి కుమార్, 37 ర్యాంకు షణ్ముఖ, 46 ర్యాంకు వరుణ్, 48 వై షణ్ముఖ, 95 ర్యాంకు బిదిషా మజీ. ఈ 5 ర్యాంకులు టాప్ 100లో ఉన్నటువంటి ర్యాంకులు తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో 19 కార్తిక్ రామ్, 56 మోహిత్, 59 సూర్యచరణ్, 64 అవినాష్, 70 సమీర్ కుమార్, 92 శివ మణిదీప్. ఈ 6 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. టాప్ 100లో ఈ 2 కలిపితే మనకి 11 ర్యాంక్స్. తెలుగు రాష్ట్రాలలో వచ్చినటువంటి ర్యాంకర్స్ వీళ్ళు. ఈ ర్యాంకర్స్ని ఏ విధంగా రిఫ్లెక్ట్ చేశారు చూసినట్టయితే, వీళ్ళను రిజర్వేషన్ కేటగిరీలో తీసుకొని అక్కడ సీరియల్ నెంబర్ తీసుకొని వీళ్ళు మాకు టాప్ వచ్చినట్టుగా చూపించినటువంటి వ్యవస్థ ఈ చైతన్య విద్యా సంస్థ, కార్పొరేట్ చైతన్య. వాళ్ళ ఆగడాలకు ఎక్కడ కూడా వాళ్ళను కట్టడి చేయడానికి ఎవరి నుంచి కూడా అవుతలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ర్యాంకుల దందా పైన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ఇక్కడ చూడండి, చైతన్య కాలేజీ 10th ర్యాంక్ అనేసింది ఇక్కడ ఒక అబ్బాయిని. అబ్బాయి పేరు వరుణ్. యాక్చువల్గా అబ్బాయి పేరు ర్యాంక్ ఎంత అంటే 46, కానీ ఇక్కడ ర్యాంక్ ఎంత వేసిందంటే 10th వేసింది. నెక్స్ట్ అబ్బాయి 11th ర్యాంక్ షణ్ముఖ, వై షణ్ముఖ. అబ్బాయి ర్యాంకు, ఒరిజినల్ ర్యాంకు 48. అంటే వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీలో ఉన్నట్టుగా చూపిస్తూ ఇక్కడ బోల్డ్ సైజులో పెట్టేసి 10th ర్యాంక్ వచ్చింది, 11th ర్యాంక్ వచ్చిందని ప్రజలను నమ్మిస్తూ అందరినీ మాకు ఇవి ర్యాంక్ వచ్చాయి, చైతన్యకి పెద్ద మంచి ర్యాంక్స్ వచ్చాయి అన్నట్టుగా అందరికీ కళ్ళకు కట్టినట్లుగా చూపించినటువంటి వ్యవస్థ ఈ చైతన్య నారాయణకి కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. ఏది ఏమైనా టాప్ 100లో వచ్చినటువంటి 11 ర్యాంక్స్లో మరి వీళ్ళకు టాప్ మాకు 10 వచ్చాయి, 20 వచ్చాయి, 30 వచ్చాయి, 40 వచ్చాయని చెప్పుకుంటున్నటువంటి కొన్ని ప్రముఖ
కళాశాలలు మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ర్యాంకులు, ఎవరికి వచ్చాయి ఆ ర్యాంకులు, వాటిని పరిశీలించాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ర్యాంక్స్ రానటువంటి వాటిని వచ్చినట్టుగా చూపించుకుంటున్నటువంటి చైతన్య నారాయణ మరి వాటిపైన, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రాని ర్యాంకులను వచ్చినట్టుగా తల్లిదండ్రులను మభ్యపెట్టే విధంగా చేస్తూ వారి నుంచి లక్షల రూపాయల ఫీజులు కట్టించుకొని కనీస ర్యాంకులు కూడా తెప్పించే స్థితిలో లేనటువంటి నారాయణ చైతన్యలు డబ్బులు పెట్టి కొంటున్నారని చెప్పేసి ప్రధానంగా ఎవరైతే ర్యాంకర్స్ వచ్చారో ఆ ర్యాంకర్స్ని ఎంక్వైరీ చేస్తేనే తెలిసినటువంటి విషయం. డబ్బులు పెట్టి కొని ఆ ర్యాంకులు మాకు వచ్చినాయని చెప్పేసి పేపర్లలో, టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని తల్లిదండ్రులను ఆకర్షించడానికి మాత్రమే ఈ విద్య నేర్చుకున్నారని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా రాని ర్యాంకులను వచ్చినట్టుగా చూపిస్తున్నటువంటి ర్యాంకర్స్ ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో ర్యాంకర్స్ కాదు. కాబట్టి వీళ్ళ ర్యాంకర్స్ చైతన్య నారాయణ కాలేజీకి సంబంధించిన పిల్లలే కాదు. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన విచారణ కమిటీ వేసి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.